క్రైస్తవ జన్మ పసిబిడ్డ తల్లి పాల కొరకు ఎలా తహతహలాడతాడో, ఎలా అపేక్షిస్తూ ఉంటాడో, ఎండిన భూమి వర్షం కొరకు ఎలా ఎదురు చూస్తుందో, నీటి వాగుల కొరకు దుప్పి ఎలా ఆశపడుతుందో, ప్రతి క్షణం దేవుని వాక్యం కొరకు నీ అంతరంగం ఆశపడాలి. వాక్యం కొరకు నువ్వు ఆశపడేవాడివైతే నువ్వేమవుతావు తెలుసా? రక్షణలో ఎదుగుతావు. కొంతమంది ఎదుగు బతుకు లేని వాళ్ళుగా ఎందుకుంటారో తెలుసా? వాక్యం పట్ల అపేక్ష ఉండదు, న్యూస్ పేపర్ పట్ల అపేక్ష ఉంటుంది, వాట్సాప్ పట్ల అపేక్ష ఉంటుంది, సెల్ ఫోన్ పట్ల అపేక్ష ఉంటుంది. కానీ వాక్యం పట్ల కొంతమందికి అపేక్ష లేక ఎదుగు బతుకులేని వాళ్ళగా మారిపోతారు. సంగమా, నువ్వు ఎదగాలి, ఓడిన చోట నువ్వు గెలవాలి. గెలవాలి అంటే వాక్యం పట్ల నీకు అపేక్ష ఉండునుగాక. క్రైస్తవ జన్మ ఎన్ని సంవత్సరాల విశ్వాసిగా ఉన్నా దేవుని వాక్యం పట్ల ఆ అపేక్ష ఎప్పుడు నీ గుండెల్లో చావకూడదు.